కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మీరు? రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటో ఐడియా ఉందా మీకు? సో గుర్తుపెట్టుకోవడానికి ఒక నిమోనిక్ కూడా కావాలా? తెలుసుకుందానండి. అయితే ఈ వీడియో కన్నా ముందు ఆల్రెడీ ఒక 2 షార్ట్స్ చేయడం జరిగిందండి. ఒకటి మన కాస్పియన్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి మనం తారిక్ అని ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. తర్వాత నా మౌస్ పాయింటర్ చూడండి, బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్‌కి మనం టర్కీ బర్గర్ అని చెప్పేసి ఒక నిమోనిక్ పెట్టుకున్నాం. అండ్ బ్లాక్ సీ కింద టర్కీ అనే కంట్రీ ఉంటుంది. ఆ టర్కీ అనే కంట్రీ కింద మెడిటరేనియన్ సీ ఉంది. ఆ మెడిటరేనియన్ సీకి మనకి రైట్ సైడ్లో కింద ఉండేదే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే రెడ్ సీ. ఈ రెడ్ సీ గుర్తుపెట్టుకోవడానికి మీరు అంటే రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి మీకు 4 నిమోనిక్స్ ఉన్నాయి. అయితే మీరు డెస్సీ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఎస్ డెస్ అని గుర్తుపెట్టుకోవచ్చు, వై సీడ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు, లేదా వైఎస్ సీడ్ అని గుర్తుపెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ తెలుసు కాబట్టి వైఎస్ సీడ్ అని గుర్తుపెట్టుకున్నాం ఇంకా ఈజీగా. సో వై అంటే ఏంటి? యెమెన్, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఇంకొక ఎస్ అంటే సుడాన్, ఇంకొక ఈ అంటే ఈజిప్ట్, ఇంకొక ఈ అంటే ఎరిట్రియా, డి ఫర్ జిబోటి. ఓకేనా? ఇది DJIBOUTA, నాట్ డిజిబోటి, ఇట్ ఈస్ జిబోటి, రైట్? సో చూద్దాం రండి. మనకి ఎప్పుడైతే ఈ మెడిటరేనియన్ సీకి అండ్ అలాగే రెడ్ సీకి మధ్యలో ఒక సూయజ్ కెనాల్ కన్స్ట్రక్షన్ అయిందో మన ట్రేడింగ్ రూట్ అనేది ఈజీ అయిందనమాట. ఎందుకు ఈజీ అయింది అంటే కేవలం మన ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళడానికి లేదా యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి 11,600 కిలోమీటర్స్ అయిపోయింది. ప్రీవియస్గా 19,800 కిలోమీటర్స్ ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఇంకా డీటెయిల్గా సూయజ్ కెనాల్ మ్యాప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలాంగ్ విత్ రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ అండ్ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. నా క్వశ్చన్ ఏంటి అంటే సూయజ్ కెనాల్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయిందో ఆ ఇయర్ మీకు తెలుసుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్, రీసెంట్గా మీరు ఒకవేళ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మన సూయజ్ కెనాల్ మధ్యలో ఒక షిప్ అనేది ఇలా అడ్డం తిరిగి చాలా రోజుల పాటు మనకి ట్రేడింగ్ అనేది ఆగిపోయింది అనమాట. ఓకేనా? అది కూడా చాలా పెద్ద కంటైనర్ షిప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, UPSC 2019లో అడిగిన క్వశ్చన్, రెడ్ సీ యొక్క పేరు అడిగారు చూడండి. రెడ్ సీ యొక్క బార్డరింగ్ కంట్రీ సిరియానా అని చెప్పేసి ఇక్కడ మనకు అడిగారు. బట్ రెడ్ సీ బార్డరింగ్ కంట్రీలో మనకి 2 ఎస్సులు ఉన్నాయి. ఒక ఎస్ స్టాండ్స్ ఫర్ మనకి సుడాన్, ఇంకొక ఎస్ స్టాండ్స్ ఫర్ సౌదీ అరేబియా. మనకి ఎక్కడ కూడా ఇక్కడ సిరియా లేదు కాబట్టి మనం 5 ఎలిమినేట్ చేసుకుంటే మీరు సి అండ్ డి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు అండ్ యుల్ బి హ్యావింగ్ 50% అనమాట. అంటే 2 ఆప్షన్స్ మీరు ఇక్కడ ఎలిమినేట్ చేసేసారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.